Hello. Ma'am? Monica. Start చేద్దాం. So today topic is types of rollers. In yesterday class we are discussing about rammers and rollers. So these type of equipment we are majorly used to impact the ground surface. Okay. So here we are discussing about the types of rollers. So here there are the different types of rollers are present. So those type of rollers we may select mainly depends upon the project requirement. So the project requirement మీద డిపెండ్ అయ్యి మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ రోలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. సో వెన్ ఎవర్ వీ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ రోలర్స్ then after we compact the soils, okay, by using rollers. So here మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోలర్స్ ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్లో ఏ టైప్ ఆఫ్ రోలర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే మనం కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్ అంటే మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ డ్యామ్స్, బ్రిడ్జెస్ కానీ వేరాజ్ హైవేస్ కానీ, సో ఇలా హెవీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే అట్ గ్రౌండ్ సర్ఫేస్ కూడా మనం కాంపాక్ట్ చేయాలి. సో మనం కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్ని బట్టి మనం ఏంటంటే టైప్ ఆఫ్ రోలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో వీ హ్యావ్ టు ఇన్ ది సిలబస్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోలర్స్ లైక్ cylindrical rollers, vibratory rollers, grid rollers, sheep foot rollers and pneumatic rollers. So these are the different types of rollers. So one by one I will explain. So first type is cylindrical rollers. So cylindrical rollers are lighter rollers and it can easily handle by handle. This is a lighter roller of iron, concrete or stones drawn by hand or bullocks. The size varies, but it is generally about 1 meter in diameter and about 1.5 meters length. By using cylindrical rollers, the ground pressure is generated is about 7 kg per centimeters. So here cylindrical rollers are in lighter weight, so we can easily handle this type of rollers. So we can this type of rollers we can observe in GE lab by using core cutter method. We are using like rammers. సో మీకు జీలో కోర్ కటర్ మెథడ్ మీరు చేసినప్పుడు మనం అక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ సిలిండ్రికల్ రోలర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ రోలర్స్ ఇట్ మే బి మేడ్ ఇన్ ఐరన్లో కానీ మనం కాంక్రీట్తో కానీ ఆర్ స్టోన్స్తో కానీ ఇవి ప్రొవైడ్ చేస్తాం. వేరస్ హ్యాండిల్తోనే మనం ఈజీగా సాయిల్ అనేది కాంపాక్ట్ చేసుకుంటాం. సో ఈ సైజెస్ వేరీస్ అంటే వీటి యొక్క సిలిండ్రికల్ రోలర్స్ యొక్క సైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. జనరల్గా it starts from its diameter is about 1 meter and its length is about 1.5 meters. So by using cylindrical rollers we up to మనం ఎంత ప్రెషర్ వరకు అంటే ఎంత వరకు మనం కాంపాక్ట్ చేయగలము అంటే ఇట్ ఈస్ అబౌట్ 7 kg per centimeters వరకు మనం ఏంటంటే బై యూజింగ్ సిలిండ్రికల్ రోలర్స్ ద్వారా ప్రెషర్ అనేది జనరేట్ చేసుకుంటాం. So you have to see this picture. This is the cylindrical rollers. సో ఇవి మనం ఈ సిలిండ్రికల్ రోలర్స్ అనేవి మనం హ్యాండ్తోనే మనం కాంపాక్ట్ చేసుకోవచ్చు. Its diameter is 1 meter and the length is varies from 1.5 meters. So this is the general starting dimensions. So in cylindrical rollers the roller dimensions are changes. So different types of dimensions are available in the market. So second type is vibratory rollers. So this vibratory rollers is fitted with 1 or 2 smooth
surface steel wheels of about 0.9 meters to 1.5 meters dia, and its width is vary from 1.2 meters to 1.8 meters wide. సో హియర్ వైబ్రేటరీ రోలర్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ రోలర్కి మనకి ఒక 1 or 2 స్మూత్ స్టీల్ వీల్స్తో ఈ వైబ్రేటరీ రోలర్ అనేది దాని యొక్క ఎక్విప్మెంట్ అనేది 2 స్టీల్ వీల్స్తో ఉంటుంది. వేరే వాటి యొక్క ఆ వీల్స్ యొక్క డయామీటర్ వచ్చేసరికి ఏంటంటే 0.9 to 1.5 meters డయాతో ఉంటుంది ఆ వీల్ అనేది. వాటి యొక్క విడ్త్ వచ్చేసరికి ఏంటి అంటే 1.8 meters విడ్త్ ఉంటుంది. సో ఈ వైబ్రేటరీ రోలర్స్ ఆర్ నౌ అవైలబుల్ వేయింగ్ ఫ్రమ్ అప్ టు 4 to 6 tons వరకు దీని యొక్క వెయిట్ అనేది ఉంటుంది. వేరస్ వైబ్రేషన్స్ ఆర్ జనరేటెడ్ బై ద రొటేషన్ ఆఫ్ అన్ ఎసెంట్రిక్ షాఫ్ట్ ఇన్సైడ్. సో ఇన్ వైబ్రేటరీ రోలర్స్ బై యూజింగ్ షాఫ్ట్ ద్వారా మనం ఏంటంటే వైబ్రేషన్ చేస్తున్నాం. సో ఈ వైబ్రేషన్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి అంటే ఆ ఇంపాక్ట్ అనేది గ్రౌండ్ సర్ఫేస్ మీద ప్రొడ్యూస్ అయ్యి తర్వాత మనకు ఆ సాయిల్ అంతా ఎలా అవుతుందంటే కాంపాక్ట్ అవుతుంది. So a vibratory roller used for compacting granular base course and it is sometimes used for asphaltic concrete works. So by using vibratory rollers ద్వారా మనం ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి కాంపాక్ట్ చేయొచ్చు అంటే గ్రాన్యులర్ బేస్ కోర్స్ అంటే గ్రాన్యులర్ టైప్ ఆఫ్ సాయిల్స్ కానీ నెక్స్ట్ అదేవిధంగా ఆస్ఫాల్ట్ కాంక్రీట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ మనం పేమెంట్స్ వేస్తాం కదండి, పేమెంట్స్ దగ్గర కూడా మనం ఏంటంటే ఈ వైబ్రేటరీ రోలర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనం జనరల్గా పేమెంట్స్ అనేవి 4 layers సబ్ గ్రేడ్, బేస్, సబ్ బేస్ అండ్ వేరింగ్ కోర్స్ ఆర్ టాప్ లేయర్. సో ఇలా మనం ఒక్కొక్క లేయర్ అనేది కాంపాక్ట్ చేసుకుంటాం. సో అక్కడ కాంపాక్ట్ చేయడం ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ రోలర్స్ ద్వారా మనం ఒక్కొక్క లేయర్ అనేది కాంపాక్ట్ చేస్తాం. సో ఇన్ గ్రాన్యులర్ బేస్ కోర్సెస్ దగ్గర కానీ అంటే గ్రాన్యులర్ బేస్ కోర్స్ అంటే నథింగ్ బట్ ఒక యొక్క అక్కడ మెటీరియల్ అనేది గ్రావెల్ అనేది చిప్స్ లాగా ఉంటుంది. ఓకేనా. సో ఆ టైప్ ఆఫ్ సాయిల్ని కూడా మనం ఈ కాంపాక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ వైబ్రేటరీ రోలర్స్ ద్వారా. వేరాజ్ ఆస్ఫాల్టిక్ బిటుమెన్ రోడ్స్ దగ్గర కూడా మనం ఏంటంటే ఈ వైబ్రేటరీ రోలర్స్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎక్విప్మెంట్. So the width is vary from 1.8 meters and dia is 1 to 0.9 to 1.5 meters వరకు dia అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో దిస్ వైబ్రేటరీ రోలర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ గ్రాన్యులర్ బేస్ కోర్స్ అండ్ ఆల్సో ఆస్ఫాల్టిక్ కాంక్రీట్ మెటీరియల్స్కి కాంపాక్ట్ చేయడం కోసం ఈ వైబ్రేటరీ రోలర్స్ అనేది ప్రిఫర్ చేస్తాం. And the next one is grid rollers. These rollers have a cylindrical heavy steel surface consisting of a network of steel bars forming a grid with square holes, may be blasted with concrete blocks. They are generally operate at a speed between 5 to 24 kilometers per hour. So this is the grid roller. So all of you see this picture. This is a grid roller equipment. So this is in the shape of cylindrical and completely made with steel bars. Here we are arranged in the form of grid form. These steel bars are arranged in grid form, like network form లో మనం ఏంటంటే ఈ గ్రిడ్ రోలర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇట్ మే బి అరేంజ్డ్ ఇన్ గ్రిడ్ అంటే ఏంటి, ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అవుతూ ఇట్ మే బి అరేంజ్డ్ ఇన్ ప్యారలల్ అండ్ హారిజెంటల్ డైరెక్షన్స్లో ఇలా మనం ఈ స్టీల్ బార్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి స్పేస్ అబ్జర్వ్ చేసినప్పుడు విత్ ఇన్ ఆ స్పేస్ అనేది ఒక స్క్వేర్ షేప్లో మనం స్పేస్ అనేది ప్రొవైడ్ చేసుకుంటూ ఈ ప్యాటర్న్ అనేది అరేంజ్ చేస్తాం ఈ స్టీల్ బార్స్ అనేవి. ఓకేనా. సో అప్ టు ఇది ఎంత స్పీడ్ వరకు మనం జనరేట్ చేయొచ్చు అంటే 5 to 24 kilometers per hour వరకు దీని స్పీడ్ అనేది జనరేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద గ్రిడ్ రోలర్ ఎక్విప్మెంట్. Typical weights vary between 5 tons to 15 tons and grid rollers provide high contact pressure but little
action and are suitable for compacting most coarse grain soils. So these grid rollers are majorly used in coarse grain soils లో ఎక్కువ ఈ గ్రిడ్ రోల్ ప్యాటర్న్ ఎక్విప్మెంట్ రోలర్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో దిస్ వెయిట్ ఆక్యుపెంట్ వెయిట్ వేరీస్ ఫ్రమ్ 5 tons to 15 tons వరకు మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ హై కాంటాక్ట్ ప్రెషర్. సో మనం గ్రౌండ్ సర్ఫేస్ ని కాంపాక్ట్ అట్ హై కాంటాక్ట్ ప్రెషర్ ద్వారా మనం ఏంటంటే కాంపాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఎక్విప్మెంట్ వెయిట్ వేరీస్ ఫ్రమ్ 5 to 15 tons వరకు మనకి ఏంటంటే వెయిట్ అనేది వేరీ అవుతుంది. సో ఆ వెయిట్ వల్లే మనకి జనరల్గా టాప్ లేయర్ మనం ఏదైతే లేయర్ సాయిల్ అనేది కాంపాక్ట్ చేస్తున్నాము సో దాని ఓన్ వెయిట్ ద్వారానే కూడా మనం కాంపాక్ట్ అనేది చేయొచ్చు. సో దిస్ టైప్ ఆఫ్ గ్రిడ్ రోలర్స్ ఆర్ మేజర్లీ ప్రిఫర్డ్ ఇన్ కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ లో ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తాం. And next one is sheep foot rollers. This type of roller consists of a drum having many round and rectangular shaped feet on it. These rollers are also known as tamping rollers. Various types are available and having different diameters and width of drum and different lengths and shapes of feet. సో షీప్ ఫుట్ రోలర్స్ వచ్చేసరికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రాంపింగ్ రోలర్స్ అని కూడా అంటాం. సో ఈ రోలర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక డ్రమ్స్ అనేవి మనం ఈ రోలర్కి అటాచ్ చేస్తాం. సో ఆ డ్రమ్స్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగులర్ ఆర్ రౌండ్ షేప్లో దానిపైన ఏంటంటే ఒక ఫీట్ షేప్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆ డ్రమ్స్ మీద. ఇట్ మేబీ ఆ డయామీటర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. డ్రమ్స్ యొక్క డయామీటర్ అనేది అదేవిధంగా బిట్స్ అనేది కూడా వేరీ అవుతుంది. సో అంటే ఇలా వేరియస్ అంటే మనకి సేమ్ డైమెన్షన్స్ అనే కాకుండా ఆ డ్రమ్స్ యొక్క డయా విడ్త్ అనేది వేరియస్ టైప్స్లో అవైలబిలిటీ ఉంటాయి. సో షీప్ ఫుట్స్ యొక్క మనకి ఫుట్ షేప్లో ఆ డ్రమ్ మీద ఇవి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫుట్స్ యొక్క షేప్ అండ్ లెంత్ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో వీటిలోనే షీప్ ఫుట్ రోలర్స్లో కూడా మనకి డైమెన్షన్స్ వేరీ అవుతూ ఉంటాయి ఎక్విప్మెంట్స్ అనేవి. సో ద మోస్ట్ కామన్ టైప్ ఈజ్ ద వన్ having two drums 1.22 meters wide either as a tapper foot according to the shape of the feet. So area of each can vary from 30 to 80 square centimeters. So the coverage area is about 88 to 12%. సో హియర్ బై యూజింగ్ స్టీప్ ఫుట్ రోలర్స్తో మనం ఎంత పర్సెంట్ వరకు కవరేజ్ చేయొచ్చు అంటే ఎంత పర్సెంట్ వరకు డెన్సిఫై చేయొచ్చు అంటే ఇట్స్ 8 to 12% వరకు డెన్సిఫై చేస్తాం. సో అదేవిధంగా ఓవరాల్ కవర్ టాప్ లేయర్ వరకు వెరస్ ద థిక్నెస్ ఆఫ్ కాంపాక్టింగ్ లేయర్ ఈస్ కెప్ట్ అప్ టు 5 centimeters more than the length of the each foot. సో అప్ టు మనం ఎంత కాంపాక్ట్ బై యూజింగ్ స్టీప్ ఫుట్ రోలర్స్ ద్వారా ఎంత కాంపాక్ట్ అనేది అంటే లెంత్ అనేది థిక్నెస్ అనేది ఎంత కాంపాక్ట్ చేస్తాము అంటే 5 centimeters వరకు దీన్ని కాంపాక్ట్ చేస్తాం. సో దిస్ టైప్ ఆఫ్ రోలర్స్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ కాంపాక్షన్ ఆఫ్ కోయిజివ్ సాయిల్స్. సో స్టీప్ ఫుట్ రోలర్స్లో ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ని ప్రిఫర్ చేస్తాము అంటే కాంపాక్షన్కి కోజివ్ సాయిల్స్ అనేది ప్రిఫర్ చేస్తాం. కోజివ్ సాయిల్స్కి ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ క్లే అండ్ silty clays are the examples of cozy soils. So in particular cozy soils we using sheep foot rollers majorly for compaction. So in this method we coverage up to about 8 to 12% వరకు కవర్ చేస్తాము. సో ఈ ఏరియా వచ్చేసరికి ఏంటంటే ఫర్ 30 to 80 square centimeters తీసుకున్నప్పుడు మనం 8 to 12% వరకు కవర్ చేస్తాం. సో కాంపాక్షన్ లేయర్ వచ్చేసరికి ఇట్ మేబీ వేరీస్ టు ఫ్రమ్ అబౌట్ 5 centimeters వరకు మనం కాంపాక్షన్ అనేది అంత థిక్నెస్ వరకు మనం కాంపాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం బై యూజింగ్ షీప్ ఫుట్ రోలర్స్. సో నాట్ effective with sandy soils, the weight of the drum can be increased by filling the drum with water and damp sand.
So this is the steep foot roller, sheep foot roller. So here we can see this picture. This is a drum, and in drum top layer there is a foot shaped structures are provided. These dimensions are different type of dimensions are available, but its width is about 1.2 meters వరకు మనకి విత్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో వీటి యొక్క డయా కానీ లెంత్ అనేది మనకి డిఫరెంట్ సైజెస్లో ఈ షీప్ ఫుట్ రోలర్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. ఇది ఇట్ మే డిపెండ్స్ అపాన్ ది ఏరియా అండ్ సాయిల్ టైప్ ఆఫ్ సాయిల్ బట్టి మనం ఏంటంటే వీటి యొక్క డైమెన్షన్స్ ఇట్ రిక్వైర్స్ లార్జ్ మీన్స్ మనం డైమెన్షన్స్ డ్రమ్ సైజ్ అనేది లార్జ్ ప్రిఫర్ చేస్తాం. స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు స్మాల్ ఏరియా తీసుకున్నప్పుడు స్మాల్ టైప్ ఆఫ్ డ్రమ్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ డ్రమ్ పైన మనం ఏంటంటే ఒక ఫుట్ షేప్లో మనం వెడ్జెస్ అనేవి ఫామ్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే ఆ ఫుట్ ద్వారా మనకి సాయిల్ అనేది కాంపాక్ట్ చేస్తాం. సో దిస్ టైప్ ఆఫ్ రోలర్స్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ కోజివ్ సాయిల్స్ లైక్ సిల్ట్ అండ్ క్లే టైప్ ఆఫ్ సాయిల్స్లో ఎక్కువ ఈ షీప్ ఫుట్ రోలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. And the last type is pneumatic tired rolls. So this type of rollers consist of a heavily loaded wagon with several rows of 4 to 6 closely spaced tides. So here pneumatic tired rolls means here ఈ టైప్ ఆఫ్ రోలర్స్లో మనం టైల్స్ యూజ్ చేసుకొని సాయిల్ అనేవి అంటే కాంపాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ రోలర్కి మనం 4 to 6 టైప్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం. సో ఈ న్యూమాటిక్ టైప్స్ని మనం ఎలా దీనికి అనదర్ నేమ్ ఏంటి అంటే రబ్బర్ టైడ్ రోల్స్ అని కూడా ప్రిఫర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ప్రొవైడెడ్ యూనిఫామ్ ప్రెషర్ త్రూ అవుట్ ద విత్. So by using pneumatic tide rollers, it provided a uniform pressure. So throughout మనం ఎక్కడైతే కాంపాక్ట్ చేయాలనుకుంటున్నామో సో ఈ రోలర్స్ ద్వారా మనం యూనిఫామ్ ప్రెషర్ అనేది అంటే ఇట్ మేబీ అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా అక్కడ యూనిఫామ్ ప్రెషర్ అనేది అప్లై చేస్తాం బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ రోలర్స్. So some of the factors governing the amount of compactions are as follows as tide pressure and area of contact. So here compaction, the amount of compactions means some of the factors may affect including the compaction process like tide pressure and area of contact. So in case of tide pressure and area of contact లేకుండా ఉందనుకోండి సో మనం కాంపాక్షన్ అనేది సరిగ్గా చేయలేం బై యూజింగ్ రోలర్స్ ద్వారా. సో ఈ టైడ్ ప్రెషర్ అండ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఉంటేనే మనం కాంపాక్షన్ అనేది ప్రాపర్గా చేస్తాం. So tide pressure may be up to about 7 kg per square centimeters. The coverage area is about 80%. So here మనం in pneumatic tire rollers లో మేజర్గా మనం టైర్స్ ద్వారా కాంపాక్షన్ అనేది చేస్తామంటున్నాంగా. సో ఇక్కడ ఎంత మనకి టైర్ ప్రెషర్ అనేది ఎంత యాక్ట్ అవుతుందంటే పర్ స్క్వేర్ సెంటీమీటర్ తీసుకున్నప్పుడు 7 kgs వరకు ఈ ప్రెషర్ ద్వారా మనం కాంపాక్ట్ చేస్తాం. సో అప్ టు 80 ఇలా మనం ఎంత % వరకు కవరేజ్ చేయొచ్చు అంటే 80% వరకు కవర్ చేస్తాం. Whereas the gross weight is about 6 to 10 tons, which can be increased to 25 tons. So here gross weight is about దాని weight అనేది 6 to 10 tons ఉంటుంది. It can also increase it to 25 tons వరకు కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. So by using pneumatic tied rollers, the maximum density is achieved by 8 kg per square centimeters of the rollers. సో మనం maximum density అనేది ప్రొవైడ్ చేస్తాం. అట్ ద గ్రౌండ్ సర్ఫేస్లో మనం ఎంత వరకు డెన్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము అంటే బై యూజింగ్ న్యూమాటిక్ టైర్ రోలర్స్ ద్వారా 8 kg per స్క్వేర్ మీటర్స్ వరకు మనం డెన్సిటీ మ్యాక్సిమం డెన్సిటీ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో హియర్ ద న్యూమాటిక్ టైర్ రోలర్స్ స్పీడ్ ఈస్ వేరీస్ ఫ్రమ్
it is in the range between 6 to 24 km/h. సో స్పీడ్ రేంజ్ వచ్చేసరికి 6 to 24 km/h వరకు మనం దీన్ని యూజ్ చేసుకుంటాం స్పీడ్ అనేది. సో దిస్ ఈజ్ ది న్యూమాటిక్ టైర్ రోడ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇలా 4 టైర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ 4 టైర్స్ ద్వారా ఏంటంటే మనం గ్రౌండ్ సర్ఫేస్ అనేది కాంపాక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ రోలర్స్. అప్ టు హియర్ దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ second unit part 1. So if you have any doubts, please ask me. No doubts, ma'am. Clear, ma'am.